హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కాకరకాయ చేదని తినడం లేదా? నేను చెప్పినట్టు కర్రీ చేసుకోండి, చేదేముండదు, టేస్టీగా ఉంటుంది. కాకరకాయకి పైన ఉండేది లైట్గా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇత్తనాలు తీసేసి ఒకసారి నీళ్ళల్లో వేసి కడుక్కోండి. ఇత్తనాలు కొంతమంది వేసుకుంటారు, నేను వేసుకోవడం లేదు. అది మీ ఇష్టం, వేసుకునేది కంటే వేసుకోండి. తర్వాత ఉప్పు, చింతపండు ఒకటి చింతపండు కొంచెం వేసుకునేసి ఉడకబెట్టుకోవడమే. పులుపు చేదును చంపేస్తుందంటే ఇదేనేమో. చింతపండు ఒకటి వేయడం వల్ల కాకరకాయ చేదు అనేదే ఉండదు. ఒట్టి చింతాకున్నా కానీ అదైనా వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. కాకరకాయ కడుపులో ఉండే చేదును చంపేస్తుంది అనే సామెత ఉంది. ఇప్పుడు ఉడకబెట్టిన దాన్ని నీళ్లు పూర్తిగా పిండకన్నా లైట్గా పిండుకొనేసి చింతపండు లేకుండా తీసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయ కూరకి ఆయిల్, ఎర్రగడ్డలు ఎక్కువగానే పడతాయి. జీలకర్ర, సాసవలు, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఎర్రగడ్డలు తిరగవాతకి వేసినట్టు వేసుకోకూడదు. 4 దెబ్బలుగా కోసి ఈ విధంగా వేసేసుకొని వేయించేసుకోవాలి. టమోటాలు వేసుకొని వేయించేసుకోవాలి. టమోటాలు బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే గంట బెల్ కొట్టండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత ఈ కాకరకాయలు దాంట్లో వేసేసి వేయించుకోవాలి. అవి వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడమే. మసాలా ఏం లేదు ఫ్రెండ్స్, శనగ్గింజలు, తెల్లగడ్డ, మిరప్పొడి, ధనాల పొడి వేసేసుకొనేసి మిక్సీ పెట్టడమే. ముందుగానే చింతపండు నానేసుకొని పెట్టుకోవాలి. ఇవి మిక్సీ కొట్టుకున్న తర్వాత ఆ చింతపండు వేసుకొని కొట్టేసుకోవడమే. కాకరకాయ తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకు చాలా బెనిఫిట్ అంట ఫ్రెండ్స్. షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది తింటారు. చూడండి, ఇలా పొడి కొట్టి పెట్టుకునేసి చింతపండు నీళ్ళు వేసుకునేసి చింతపండు కూడా దాంట్లోనే వేసి మిక్సీ పట్టుకునేసి ఇప్పుడు ఇవి బాగా వేగింటాయి కదా, దీంట్లో ఆ మసాలా వేసేసుకొని బాగా కలదిప్పుకోవాలి. నీళ్ళు ఎక్కువేం అవసరం లేదు ఫ్రెండ్స్, తక్కువగా వేసుకుంటే చాలు. చిక్కగా ఉంటేనే కూర బాగుంటుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది కాకరకాయ కూర. నీళ్ళు తక్కువ వేసుకునేసి ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవడమే. కాకరకాయ ఎక్కువ ఉడకనవసరం లేదు, మసాలా పడితే చాలు. చిక్కబడిన తర్వాత దించేసుకోవడమే. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చిక్కబడిన తర్వాత ఇలా ఇంక తీసేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.